audio jungle. మరి ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడతారు అభివృద్ధి గురించి? మీరు ఎంతసేపు అభివృద్ధి అంటే అమరావతి చుట్టూ తప్ప ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టు మీరు పూర్తి చేయలేదు. మీరు ఇటు సైడ్ వచ్చి ఉత్తరాంధ్రకు వచ్చి ఒక్కటి అవ్వలేదు. అయిందా ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ చెప్పండి? మరి నాకు అర్థం కావట్లా. విజయనగరం స్మార్ట్ సిటీ అని సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది. మరి ఇక్కడ చూస్తే ఏ ఊర్లకి ఏ సందులో పోయినా ఏ గొంతులో పోయినా పందులు కుక్కలు తిరుగుతూ ఉన్నాయి. మరి ఇది ఏ స్మార్ట్ సిటీ? అంటే ప్రధాన కోడళ్ళు విఐపీలు రోడ్లు బాగుంటాయి, మంచిగా ఉంటే సరిపోద్దా? మరి మా ఏరియాలంతా పందులు కుక్కలు తిరుగుతూ ఉండాలా? అదా స్మార్ట్ సిటీ అంటే? ఏం మాట్లాడతారండి? ఒకసారి నరేంద్ర మోదీ గారు చెప్పండి, ఒకసారి ఈ స్మార్ట్ సిటీ అవార్డులలో ఇవ్వద్దని చెప్పండి. ముందు మన పందులు కుక్కల గోలు తగ్గించమని చెప్పండి ఒక్కొక్కరికి. అలాగే నేను ఎప్పుడు మిమ్మల్ని రెచ్చగొట్టేలా కానీ, నేను రాజకీయాలకు వచ్చినప్పుడు నేను నాయకులు వస్తారని నేను పార్టీ పెట్టలా, మీరున్నారని చెప్పి నేను పార్టీ పెట్టాను. నాయకులు రావచ్చు కాక లార్డ్ టెనిసన్ పోయం ఉంటుంది కదా, మెన్ మే కమ్ అండ్ మెన్ మే గో బట్ ఐ గో ఆన్ ఫర్ ఎవర్ అని. ఒక సెలయర్ చెప్తుంది, మనుషులు వస్తూ ఉంటారు, మనుషులు వెళ్ళిపోతూ ఉంటారు, కానీ నేను మటుకు నిరంతరంగా ప్రవహిస్తూనే ఉంటానని చెప్పి. నేను వచ్చింది ఇన్ని పార్టీలు ఉన్నాయి, ఒక్కరు కూడా ప్రజల్ని ఆకాంక్షించే, వారి బాగు కోరే, వారి భవిష్యత్తు కోరే పార్టీలు లేవు. ఒకళ్ళు అంటారు నేను ముఖ్యమంత్రి అయితే అప్పుడు చేస్తానంటారు. ముఖ్యమంత్రి అప్పుడు చేయరా మీరు? ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోరా మీరు? అలా ఉన్నాయి పరిస్థితులు. జనసేన ఈ రోజున ఒక్క ఎమ్మెల్యే లేడు, ఒక్క ఎంపీ లేడు. ఈ రోజు వీళ్ళందరి చేత అవిశ్వాస తీర్మానం పెట్టించేలాగా పోరాటం చేసే ఒక్క మాట మాట్లాడితే అది మన శక్తి, అది మన సత్తా. ఒక్క ఎమ్మెల్యే ప్రభుత్వం మంచి తీరాలి, చేసి తీరాలి, సమస్యకి పరిష్కారం చేసి తీరాలి. దీనికి ఎమ్మెల్యేలు అవసరం లేదు, ఎంపీలే అవసరం లేదు. ఒక మంచి పని చేయాలంటే కానీ 2019లో ఖచ్చితంగా పోటీ చేస్తున్న 175 స్థానాలకి నేను మీలో నుంచే నాయకులను పుట్టిస్తాను. మీలో నుంచే ఆడపడుతుల నుంచే నాయకులు వాళ్ళు వస్తారు, మీలో నుంచే నాయకులు వస్తారు. ఎవరో నాయకులు దిగి రావాలా? వేల వేల కోట్లు ఉండాలా నాయకుడికి? సాధారణ దిగువ మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చే నాయకులు జనసేన పార్టీకి తీసుకొస్తుంది. వేల కోట్లు దోచేసే వాళ్ళు కాదు, అన్ని బ్రాంచీ షాపులు పెట్టుకునే వాళ్ళు కాదు నాయకులు. అంటే నాయకులు తీసుకొస్తాం జనసేన పార్టీ నుంచి. ఇన్ని రోజులు నేను ఉత్తరాంధ్ర వెనుకబాటు తరగతి ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఈ వలస లాగాలి, మనకు పరిశ్రమలు రావాలి. పరిశ్రమలంటే కాలుష్యం చెందే పరిశ్రమలే ఉత్తరాంధ్ర, కానీ నిజమైన బలమైన ఉపాధి అవకాశం పరిశ్రమలు రావట్లేదు. వాటి దిశగా జనసేన అడుగు పరిష్కార మార్గాలు తీసుకుంటుందని తెలియజేసుకుంటూ, మీకు జనసేన పార్టీ నేను చాలా చిత్తశుద్ధిగా పెట్టాను. ఒక అడుగు అటు. నేను 65 ఏళ్ళ తర్వాత రాజకీయాలకు రావట్లేదు. చాలా పీక్. నేను 25 కోట్ల ట్యాక్స్ కట్టిన వాడిని, 25 కోట్ల ట్యాక్స్ కట్టి అలాంటి పరిస్థితిలో ఉన్నవాడిని. అవన్నీ ముదురుకొని వచ్చాను రాజకీయాలకు. దేనికి అని అడగండి. దేనికి అంటే సినిమాలో 2.5 గంటలు సీఎంలు అయిపోవచ్చు, సమస్యకు పరిష్కారం చేసేయచ్చు, తప్పని బట్టి ఇంటికి వెళ్ళిపోవచ్చు, డబ్బులు కూడా తీసుకెళ్ళిపోవచ్చు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.